శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు విలువైన వస్తువులు కొనుగోలు చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ రోజున శుభ ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు ఈ రోజున సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు కలగచేస్తాయి. కావున మానసిక తృప్తితో ఉంటారు. అలాగే మనో సంతోషంతో ఈ రోజున కుటుంబంతో కలిసి ఎక్కడికైనా బయటికి విందు భోజనాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో ఈ రోజున చేసి ప్రతి ఒక్క చర్చ కూడా ఉత్తమ ఫలితాలు అయితే కలగచేయబోతుంది. సమాజంలో ఈ రోజున పలుకుబడి పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున చక్కటి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీకు లాభసాటిగా మారబోతూ ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఈ రోజున ఒక కొత్త వ్యాపార భాగస్వామితో పరిచయం జరుగుతుంది. వారితో కలిసి నూతన వ్యాపారానికి వడివడిగా అడుగులు వేస్తారు. మీ యొక్క కార్యం దిగ్విజయంగా ముందుకు సాగుతుందని చెప్పాలి. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీరు ముందుకు దూసుకు వెళ్లబోతూ ఉన్నారు. అలాగే ఈ రోజున పెట్టుబడులు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. మీ మాట వేదంగా భావించేవారు ఎక్కువగా మీ చుట్టూరా ఉండబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఈ రోజున సంపూర్ణంగా మీకు కలగబోతూ ఉన్నది. అలాగే మానసికంగా ఏదో పాజిటివ్ వైబ్ వచ్చినట్లుగా ఈ రోజున ఖచ్చితంగా అనిపిస్తుంది. సంతానం కూడా ఈ రోజున చాలా వరకు కూడాను మంచిగా మీతో నాణ్యమైన సమయాన్ని స్పెండ్ చేయబోతున్నారు. నిరుద్యోగుల అంచనాలు ఈ రోజున నిజం కాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున మీకు ఆకస్మిక ధన లబ్ధి అయితే చేకూరబోతూ ఉన్నది. అది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ రీత్యా పొందినటువంటి ధనం కావచ్చు, లేకపోతే గనక మీకు రావాల్సినటువంటి మొండి బకాయి రావడం రూపంలో కావచ్చును, లేదా ఎవరైనా సరే స్నేహితుడు లేదా ఎవరైనా స్నేహితుని రీత్యా వచ్చినటువంటి వ్యాపార ఉద్యోగ అవకాశమైనా కావచ్చును. తత్ఫలితంగా ఆర్థిక స్థిరత్వం అయితే కలుగుతుంది. వచ్చిన ధనాన్ని వృధా చేయకుండా ఈ రోజున విలువైన వస్తువులు కొనుగోలు చేయబోతున్నారు. అవి బంగారు ఆభరణాలు కావచ్చు, లేకపోతే గనక మీరు ఏదైనా ఇంట్లో సామాగ్రి కోసం కానీ లేదా ఏదైనా వస్తువులు కొనాలని ఆశపడుతున్నా వాటిని కొనుగోలు చేస్తారు. మీ మనసు ఉత్సాహంతో ఈ రోజున ఉబ్బి తబ్బిబ్బు అయిపోతుంది. ఈ రోజున మంచి ఫలితాలు పొందుకోవడం కోసం దుర్గాదేవికి ఎరుపు రంగు పుష్పాలతో 2 పూటలా కూడాను పూజను చేయండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారి ముందు నమ్మకంతో బలంగా చెప్పండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.